వినాయక చవితికి పందిళ్ళు వేసి చేసే సాంప్రదాయం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? జయ గురుదేవ్. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టం పెట్టారు. హిందువులు సామూహికంగా ఎక్కువ మంది కలిసి ఒకే దగ్గర ఉండకూడదు అని చట్టం పెట్టినప్పుడు బాల గంగాధర్ తిలక్ ఒక ఆలోచన చేశారు. ఇంట్లో ఉన్న ఎవరికి వారు గణపతి పూజలు చేసుకునేవారు. ఆ సాంప్రదాయాన్ని ఊరిలో తీసుకొచ్చి అందరినీ కలిపి సామూహికంగా పూజలు చేయడము బాల గంగాధర్ తిలక్ మొదలుపెట్టారు. ఆ కార్యక్రమం ఇప్పుడు నెరవేరుతూ ఉంది, వస్తూ ఉంది. 21 రకాల పత్రిలు వాడాలి అంటారు కదా, వాడుతూ ఉన్నారు కూడాను. దానివల్ల ఉపయోగాలు ఏంటి? పూర్వం మనకి చెరువులు, నీటి బావులు ఉండేవి. వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ మలమూత్రాలు జరుగుతూ ఉండేవి. ఆ మలమూత్రాలు జరిగే నీటితో పాటు ఆ చెరువుల్లోని ఆ నూతుల్లో పడి నీరు కలుషితం అయిపోతుండేవి. దానివల్ల వర్షాకాలం అనేక రకమైన జబ్బులు వచ్చేవి. ఆ జబ్బులు రాకుండా ఉన్నందుకు ఈ ఆకుల్లో ఉన్న వనమూలికలు ఆ నీటిలో కలిపే సాంప్రదాయం వచ్చింది. అలాగా నీటిలో కలిపే సాంప్రదాయం రానందువల్ల అందరూ చెయ్యాలి కాబట్టి ఈ పూజల్లో దీన్ని జోడించారు. అప్పుడున్న కాలం కరెక్ట్. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకు ఇప్పుడు ఉండే మనకి గ్రీనరీ బాగా తక్కువైపోయింది. అంటే కాలుష్యం పెరుగుతుంది, మనకి చెట్లు ఇవన్నీ నరికేస్తూ ఉన్నారు. అంటే సిటీ డెవలప్మెంట్ విషయం సందర్భంగా అన్ని రకాలుగా చెట్లు నరికేయడం, మొక్కలు పెంచడం అనేది తక్కువైపోతుంది. చాలా కాలుష్యం కూడా మనకు బాగా పెరిగిపోతుంది. ఇటువంటి సందర్భంలో ఈ పూజకు సంబంధించి ఆ 21 రకాల పత్రిల కోసం చెట్లను నరకడం కానీ, ఆ మొక్కలు నరకడం కానీ చేయడం ఎంతవరకు కరెక్ట్? మంచి ప్రశ్న ఇస్తారు. ఇది చాలా అవసరమైన ప్రశ్న ఇప్పుడున్న కాలానికి. పర్యావరణ పరిరక్షణ. నెక్స్ట్, మనకి పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఉంటుంది, పెళ్ళైనప్పుడు ఒక నక్షత్రం ఉంటుంది, శరీరం వదిలేసినప్పుడు ఒక నక్షత్రం, చనిపోయినప్పుడు ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రానికి సంబంధించిన మొక్కలు నాటడము ఒక సాంప్రదాయం ఉండేది. ఆ సాంప్రదాయం కొనసాగిస్తే మీరు ఈ మొక్కలని ఈ పత్రికలో వాడవచ్చు, తప్పేమీ లేదు. కానీ చెట్లే మీరు నాటకుండా బతికిన చెట్లను పర్యావరణం కోసం ఇబ్బంది కలిగించకుండా చేసి పూజలు చేయడం వల్ల ఉపయోగం ఏముందో ఒకసారి మీరు ఆలోచించాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీరు పూర్వం మనకి ఈ వర్షాకాలంలో పడడం వల్ల ఎక్కువ డొంక పెరిగిపోతూ ఉండేది, పనికిరాని చెత్తలు పెరిగిపోతూ ఉండేవి. ఈ వినాయక చవితి పేరు మీద అవి క్లీన్ చేసి అవి డెకరేషన్ చేసేవారు. అప్పుడున్న కాలానికి అది కరెక్టే, ఇప్పుడున్న కాలానికి అది అవసరం లేదు. వినాయక చవితిని సామూహికంగా జరుపుకోవడం వల్ల భావితరాలకు వచ్చే లాభాలు ఏంటి? మంచి ప్రశ్న వేశారు. వినాయక చవితి చేయడం వల్ల పిల్లలందరూ కలిసి సమిష్టిగా 4-5 పిల్లలు, 10 మంది పిల్లలు సమిష్టిగా పనిచేస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే, డబ్బులు కలెక్ట్ చేయడంలోని, వసూలు చేయడంలోని ఒక రకమైన స్కిల్ డెవలప్మెంట్. అంటే డబ్బుని ఎలాగ వాడాలి, ఎలా సంపాదించాలి అని ఒక ఆలోచన పిల్లల్లోని నైపుణ్యం పెరుగుతుంది. ఆ డబ్బులు కలెక్ట్ చేయడం ఒక ఒత్తి అయితే, ఆ డబ్బులను బొమ్మలకు కొంత ఖర్చు పెట్టాలి, డెకరేషన్ కొంత ఖర్చు పెట్టాలి, నైవేద్యానికి కొంత ఖర్చు పెట్టాలి, ధూపదీప నైవేద్యాలకు కొంత ఖర్చు పెట్టాలి, ప్రసాదాలకు కొంత ఖర్చు పెట్టాలి. దీనివల్ల ఆ పిల్లల్లో నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే, ఆ వెనకతల ఆ డెకరేషన్ చేయడంలో కూడా నైపుణ్యం పెరుగుతుంది. మూడోది ఏంటంటే, ఎక్కడ ఎవరికీ లేని పూజ సిద్ధాంతం ఒక గణపతికే ఉంటుంది. అనేకమైన రూపాలు. అంటే ప్రతి జీవి, మన ఈశ్వర సర్వభూతానామని హిందూ ధర్మం చెప్తుంది. అందరిలోని భగవంతుడు ఉన్నాడు కాబట్టి అనేక రూపాల్లో కానీ గణపతి పూజ చేసి రూపాలు తయారు చేసి పూజ చేయడం సాంప్రదాయం. వినాయక చవితికి అన్నదానాలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఎంత ఉపయోగం ఉంది? గ్రామాల్లో దీని ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే అన్నదానం గ్రామాల్లో కొద్దిగా వెనకబడితనం ఉంటుంది కాబట్టి ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని లేని వాళ్ళు పెట్టడం గ్రామంలో చేయొచ్చు, తప్పేమీ లేదు. కానీ సిటీలో అది అవసరం లేదు. అందులో ఇప్పుడు అసలు అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 5 రూపాయలకి భోజనం పెడుతున్నాడు. అసలు ఇప్పుడు అన్నదానం చేయవలసిన పనేమీ లేదు, నా అభిప్రాయం ఇది. వినాయక చవితి పందిళ్ళు, ఉత్సవాలు ఇవన్నీ చాలా బాగుంటున్నాయి. కానీ వీటి సందర్భంగా కొన్ని వికృత చేష్టలు కూడా జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ.
అంటే పిచ్చి పిచ్చి డీజేలు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టడం, ఆ హోరు అక్కడ అంటే పేషెంట్స్ వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇది మంచి ప్రశ్న. ఇది వినాయక చవితి మైకులు పెట్టుకోవడం తప్పు కాదు. అక్కడ మనకి భక్తి పాటలు, భజనలు, సత్సంగం సంబంధించిన మంచి సందర్భాన్ని బట్టి కొంతమంది మహాత్ములు కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు గారు, అలా కొంతమంది అనేక మంది ఉపన్యాసాలు ఉంటున్నాయి. అవి వినిపించడం తప్పేమీ లేదు, మంచిదే. అది చిన్న సౌండ్ పెట్టి. ఈ డీజేలు పెట్టినది అది వికృతమైన సాంప్రదాయం. దయచేసి యువకులు కూడా అది పెట్టకండి. దానివల్ల అనేకమైన సమస్యలు, ఆ చుట్టుపక్కల అనారోగ్యంతో బాధపడిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దానికి అలాగే అనేకమైన సమస్యలు వస్తాయి. దయచేసి యువతరాన్ని చెప్పింది ఏంటంటే, మీరు మైకులు పెట్టడం తప్పు కాదు, దాన్ని సదువినియోగం చేయండి, దురుపయోగం చేయకండి. అలాగా తాగేసి గెంతులు డ్యాన్సులు వేయకండి. స్వామివారి ఎదురుగుండా మీరు నాట్యం చేయండి, కోలాటాలు ఆడించండి, భరతనాట్యాలు చేయండి, తప్పేమీ లేదు. మీరు కూడా డ్యాన్స్ చేయొచ్చు. కానీ అసభ్యమైన మందు తాగి డ్యాన్సులు వేసి ఊరేగింపు చేయడం వల్ల అనేకమైన యాక్షన్లు జరగడం వల్ల చనిపోతున్నారు. దీనివల్ల ఇది సమాజానికి ఒక చెడు అభిప్రాయం అందిస్తున్నట్టు అవుతారు. దయచేసి ఇది అందరూ కూడా ఆలోచిస్తారని కోరుకుంటున్నాం. చాలా చక్కగా వివరించారండి వినాయక చవితి కోసం. ధన్యవాదాలు.